రివ్యూ చెప్పే ముందు మనల్ని మనం సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుందాం. మారుతి గారు తనను తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని రాసుకున్న కథ ఇది. తాను ప్రతిరోజు పండగ లాంటి హెల్దీ కామెడీ ఎంటర్టైనర్స్ తీయగలిగిన డైరెక్టర్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి తనను తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని తను ఒక హాలీవుడ్ ఫిక్షనల్ హారర్ మైండ్ బెండింగ్ ఫ్యాంటసీ వెబ్ సిరీస్ రైటర్ అని, ఇండియన్ సినిమాలో కొత్త జానరాస్ క్రియేట్ చేసే రైటర్ అని, హిప్నోటిస్ట్, హెల్యూజనిస్ట్, చేతబటిస్ట్, వామాచారిస్ట్, హోమియోపతిస్ట్, ఎగ్జార్సిస్ట్, వాట్ నాట్ అనుకుని తీసిన సినిమా ఇది. పాతకాలంలో ఋషులు మునులు అనవసరంగా వేల ఏళ్ల కొద్దీ తపస్సులు చేస్తే తప్ప ఆజ్ఞాచక్రాలు యాక్టివేట్ అయ్యో కాదు. ఈ సినిమాలో చూపించిన టెక్నిక్ని కనుక వాళ్ళు ఫాలో అయ్యి ఉంటే 2 minute మ్యాగీ నూడిల్స్ లాగా 2 minutesలోనే ఆజ్ఞాచక్రాలతో పాటు ఇంకా భూచక్రాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో జోక్స్ అపార్ట్, ఇట్ వాజ్ అ బిగ్ రిలీఫ్ టు సీ ప్రభాస్ ఇన్ అ కామికల్ రోల్. బాహుబలి తర్వాత యాక్షన్ సినిమా మీద యాక్షన్ సినిమా, యాక్షన్ సినిమా మీద యాక్షన్ సినిమా, మధ్యలో వచ్చిన 2-3 పేరకలు అన్నీ కూడా పక్కన పెడితే ఇన్ఫ్యాక్ట్ బుజ్జిగాడు సినిమా తర్వాత ప్రభాస్ గారిలో ఉన్న కామెడీ టైమింగ్ని అంతగా యూజ్ చేసుకున్న డైరెక్టర్ ఎవ్వరు లేరు. సో ఇన్ దట్ వే మారుతి గారు ఆ కామెడీ టైమింగ్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చినందుకు ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందే. ప్రభాస్ గారు దయచేసి తన కామెడీ యాంగిల్ని ఇక నుంచి ప్రతి సినిమాలోనూ అలా వాడుతూ ఉంటే చూసే జనాలు కూడా కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ తను వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఆ షర్ట్లు అన్నీ కావాలి. ఇది కాన్సెప్ట్ లెవెల్లో చాలా చాలా మంచి ఆలోచన, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ వరకు తీసుకొచ్చేసరికి కనీసం 50% కూడా రీచ్ అవ్వలేదని చెప్పాలి. చాలా పెద్ద స్కోప్ ఉన్న థాట్ ఇది. దానికి తగ్గట్టు రాయిద్దాం, మరి స్క్రిప్ట్ రాయాలి కదా, అది లేకపోతే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఒక మనిషి నీ థాట్స్ అన్నింటినీ కంట్రోల్ చేసి ఒక ఇంట్లోంచి బయటికి రాకుండా చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఆ జోన్లోంచి బయటకు వచ్చి ఆలోచించి ఓవర్కమ్ అయ్యి ఆ ఇంట్లోంచి బయటికి రావాలి, అతన్ని అంతం చేయాలి. కాన్సెప్చువల్లీ వెరీ రిచ్ థాట్, ఇన్ఫాక్ట్ హాలీవుడ్ లెవెల్ థాట్ ఇది. ఈ సాంగ్స్ ని, హీరోయిన్స్ ని, ఫైట్స్ ని, ఇంట్రడక్షన్ షాట్స్ ని, అన్నెసెసరీ సీన్స్ ని అన్ని తీసేస్తే ఒక ప్రాపర్ 2.5 hour రిచ్ కంటెంట్ వస్తుంది. ఇటువంటి థాట్ ని కనుక కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేస్తే. అన్ఫార్చునేట్లీ అంత అటెంప్ట్ చేయలేదేమో అనిపించింది. అండ్ ఈ మధ్యకాలంలో తమన్ గారు సాంగ్స్ అండ్ బీజిఎం విషయంలో రెండింటి విషయంలో డిసప్పాయింట్ చేసిన సినిమా నాకు తెలిసింది ఒకటే స్టేట్మెంట్: ముగ్గురు హీరోయిన్స్ ని పీకేసినా ఈ సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రాబ్లం ఏంటంటే జనాలకు ఒక అద్భుతమైన స్టార్టింగ్ సీన్ ఇచ్చి మంచి లీడ్ ఇచ్చి వాట్ యు ఆర్ గెట్టింగ్ ఇన్ టు ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఒక థాట్ని ఇస్తారు. సో మనందరం కూర్చుంటాం, వెయిట్ చేస్తూ ఉంటాం ప్రభాస్ గారు ఓకే ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్తారు. సో ట్రైలర్లో చూసినట్టు విలన్ ఈస్ డూయింగ్ హిప్నాసిస్కి ఆపోజిట్గా తను ఏం చేస్తాడు కథానాయకుడు, ఏం చేసి విలన్ మీద విజయం సాధిస్తాడు అనే దాని మీద అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పేసి. అయితే దానికి అస్తమానం బ్రేక్లు వేస్తూనే ఉంటారు, సాంగ్స్ అని, ఫైట్స్ అని, రొమాన్స్ అని. నిజానికి పెద్దగా అవసరం లేదు. అదే సెట్ ఇది చాలా రిచ్ కంటెంట్ డిమాండ్ చేసే ఐడియా అండ్ కాన్సెప్ట్. బట్ అన్ఫార్చునేట్లీ అలా జరగలేదు. ప్రభాస్ ఇస్ ద ఓన్లీ రిలీఫ్.